D9 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుమిత్రా రాథోడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, వైస్ ఎంపీపీ మధులత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. తాము ఎందులో తక్కువ లేమని, అన్ని రంగాల్లో ముందుంటూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ తీటుగా ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఈ వేడుకల్లో మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు బుజ్జమ్మ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి, ఏదన్నా మెసేజ్ ఇవ్వాలని మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో రోజు 1947లో స్వాతంత్రం వచ్చింది. కానీ మహిళలు అన్ని రంగాల్లో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అంత ప్రతి డిపార్ట్మెంట్లో మేము ఉంటున్నాం ముందు, కానీ అంత పెద్దగా మాకు గౌరవం ఎక్కడ దొరకడం లేదని నేను అనుకుంటున్నా. ఇంటి పనుల వరకే కాకుండా కూడా ఇంకా ఇంటి పనులు అన్ని బాధ్యతలు చేసుకొని మళ్ళీ వాళ్ళు జాబులు చేసే వాళ్ళు జాబులు చేసుకుంటూ ఇతర వృత్తులలో ఎక్కడైనా కూడా అంత ఉత్సాహంగా పాల్గొని ముందుకు చాలా శ్రమ చేస్తున్నారంటే ఈ నేను పురుషుల కంటే స్త్రీలు ఎన్ని రంగాలలో కృషి చేస్తున్నారు. చాలా ఎక్కువ 90% మేమే కష్టపడుతున్నామని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇందులో ఇంకోటి ఏంటంటే మాకు ఇంత వేస్తే కూడా రాజకీయంగా కూడా అందరు మహిళలు చాలా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా అధైర్యపడకుండా మాకు ఎక్కడ గౌరవిస్తారో లేదో మాకు భయం అని ఎక్కడ భయపడకుండా అందరు ధైర్యంగా ముందుకు వచ్చి అన్నిట్లో పాల్గొనాలి. మనం పాల్గొందాము, ఏమన్నా మన హక్కులన్నీ వినియోగించుకోవాలని అనుకుంటున్నాను ఈ మహిళల దినోత్సవం సందర్భంగా. అలాగే స్వాతంత్రం వచ్చింది అంటున్నారు, కానీ మొన్న బెంగాల్లో ఒక అమ్మాయికి డాక్టర్గా ఆమె సేవ చేద్దామని వస్తే ఈ డాక్టర్గా అంత చదువుకున్న అమ్మాయికే ఇన్ని లేనివి అన్ని ఇబ్బందులు పెడుతున్నారు మాకు. కాబట్టి మన ఇంట్లో ఆడవాళ్ళని ఎలా గౌరవిస్తామో అలాగే బయట సమాజంలో కూడా అందరినీ అక్క చెల్లెల్లాగా భావించండి. ఇలాంటి ఆకృతులకు పాల్పడకండి. మాకు బయట తిరగనికే ధైర్యం ఇవ్వండి. లేదా రాజకీయంగా ఏదైనా కొంత చదువుకున్న అమ్మాయి ధైర్యం చేసి బయటకు వచ్చి వాళ్ళకి కూడా గౌరవం లేకుండా మాట్లాడి ఎలాగో వీళ్ళకి ఏం చేస్తారో ఆడవాళ్ళు అని చూడకుండా మాకు స్వేచ్ఛ ఇవ్వండి. ప్రపంచంలో అన్ని పనులు చేసుకొని వాళ్ళకు స్వేచ్ఛగా తిరగనివ్వండి. రోడ్ల మీద డాక్టర్ చేసే వాళ్ళకు, నర్సులకు వాళ్ళకు సహకరిద్దాం. వాళ్ళు మన కోసమే కదా ఆ చదివి చేస్తున్నారు. కాబట్టి ఈ సమాజానికి నేను చెప్తుంది ఏంటంటే పోలీస్ రంగంలో డిపార్ట్మెంట్లో భయపడకుండా వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ రంగంలో వాళ్ళు పని చేయాలని ఇష్టంతోనే వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అక్కడ కూడా వాళ్ళకి గౌరవించండి. అక్కడ కూడా వాళ్ళు మనకు ఆడవాళ్ళకి సెక్యూరిటీ కావాలని అక్కడ పెట్టారు. అక్కడ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని నేను సమాజంలో ఉన్న అందరినీ, మగవాళ్ళని కానీ అందరినీ అడుగుతాను. మన ఇంటి ఆడపిల్లలు ఎలా తీసుకుంటాం మనం, అలాగే సమాజంలో బయట తిరిగే అమ్మాయిలను కూడా, లేడీస్ స్త్రీలను కూడా అలాగే గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. నా ద్వారా అంతే వాళ్ళ పని అని అనుకోకండి. ఇంటి పనిలో 90% బాధ్యత మొత్తం ఒక స్త్రీనే అనుభవిస్తుంది, ఆమెనే అనుభవిస్తుంది. స్త్రీ లేనిది సృష్టి లేదు. ఆ సృష్టికర్తకు కొంచెం గౌరవిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా పెద్దలు శోభక్క కూడా ప్రతి మహిళను గుర్తించి తన భర్త తను సపోర్ట్ ఇచ్చి మహిళకు ముందంజన వేయడానికి భర్త సపోర్ట్ చాలా. తను ఉంటేనే మహిళ ఏదైనా సాధిస్తుంది. ఇంకా తను ముందు రంగాల్లో కూడా వెళ్తుంది. మహిళలకు ఇంకా చాలా అన్ని విషయాలలో కూడా ఇంకా ఎక్కడ స్వతంత్రంగా తిరగడానికి లేదు. మా తాతయ్యలు వెళ్ళాలంటే ఒక పాప తోడియాలంటే చాలా భయంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళను ఒక సోదరిగా, ఒక తల్లిగా అన్నింటిలో చూస్తున్నారు. కాబట్టి ఇంకా అన్ని దాంట్లో వచ్చి మన మగవాళ్ళు అన్ని దానికి మహిళలకు సపోర్ట్ ఇచ్చి ఇంకా ముందు రంగాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఉత్సాహపరచాలని, మహిళలకు 33% రిజర్వేషన్ అంటున్నారు. రిజర్వేషన్ ఎక్కడ కూడా కనిపించడం లేదు. పేపర్లలో మాత్రమే రిజర్వేషన్ అంటున్నారు. పని దగ్గరికి వచ్చే వరకల్లా రిజర్వేషన్ చూపించడం లేదు. కాబట్టి మహిళలందరికీ సపోర్ట్ చేసి అందరు సహకరించాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పిల్లలు మనమే ముందుండాలని మీ అందరికీ